అందుకే మన వేదాంత శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, మన పూర్వీకులైన మహాత్ములు ఏ మార్గాన్ని అనుసరించారు, మనం ప్రస్తుతం ఏ మార్గంలో పోతున్నాం, ఈ 3 విషయాలు ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి యువతి, ప్రతి యువకుడు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. మన వేదాంత శాస్త్రాలు ఏమిటవి? శాస్త్రము అంటే ఒక అర్థం ఉంది. శాస్యదేతి శాస్త్రం, శాస్త్రజ్ఞానే శాస్యతే ఇది శాస్త్రం. శాసించున్నది శాస్త్రము. మానవుడు ఇలాగే నడుచుకోవాలి, ఈ విధంగానే నడవాలి, మానవ జన్మ ఎత్తినందుకు తన ధర్మాన్ని ఆచరిస్తూనే నడవాలి, ధర్మం తప్పకూడదు అన్నటువంటి విధానాన్ని శాసించున్నదే శాస్త్రం అన్నారు. అందుకే యత్ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నససిద్ధిమవాప్నోతి నసుఖం న పరాంగతిం అని భగవద్గీత చెబుతుంది. ఎవడైతే శాస్త్ర విధానాన్ని అనుసరించక తనకిష్టం వచ్చిన మార్గంలో పయనిస్తున్నాడో వాడు మోక్షమేమో కానీ సుఖ జీవితాన్ని కూడా జీవించలేడు అని చెప్పింది. అది మోక్షం మాట దేవుడెరుగు, కానీ సుఖంగా ఏ చీకు చింత లేకుండా జీవించాలన్నా కూడా మానవుడు మాధవత్వాన్ని పొంది ఉండాలి, నరుడు నారాయణత్వాన్ని పొంది ఉండాలి. వేదమాత ఎప్పుడు అనుకుంటుంది నరుడు నారాయణుడు కావాలని, మానవుడు మాధవుడు కావాలని.